ప్రపంచ కప్ 2024లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మొదటి సెమీస్ కి రిజర్వ్ డే ఉండగా రెండో దానికి ఆ సౌకర్యం లేదు. దీంతో అదేంటి అందరికీ ఒక రూల్, టీమిండియాకు మరో రూలా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈ నిబంధన వల్ల టీమిండియా ఫైనల్స్ కు చేరే అవకాశాలు ఏమైనా దెబ్బతింటాయేమోననే ఆందోళన కూడా వారిలో మెండుగా ఉంది. అయితే ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య ట్రినిడాడ్ వేదికగా గురువారం ఉదయం 6 గంటలకు తొలి సెమీఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ కి రిజర్వ్ డేగా ఉంచారు. వర్షం కారణంగా స్కెడ్యూల్ సమయంలో మ్యాచ్ పూర్తి కాకపోతే అదనంగా మరో 60 నిమిషాలు కేటాయించారు. రిజర్వ్ డే రోజు 190 నిమిషాల అదనపు సమయం కూడా కల్పించారు. కానీ ఇక్కడ ఒక్కసారి టాస్ వేసి జట్టు సభ్యుల వివరాలను ఇచ్చి పుచ్చుకున్నాక వాటిల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదు. రిజర్వ్ డే వాటికి కొనసాగింపుగానే ఉంటుంది. అయితే భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే రెండో సెమీస్ కూడా గురువారమే రాత్రి 8 గంటలకు గయానా వేదికగా తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కి రిజర్వ్ డే లేదు, కానీ ఒకే రోజు ఏకంగా 250 నిమిషాల అదనపు సమయం కేటాయించారు. రిజర్వ్ డే ఎందుకు లేదన్న అంశంపై ఐసీసీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ప్లేయింగ్ కండిషన్స్ ని టోర్నమెంట్ కి కొన్ని నెలల ముందే ప్రకటించారు. భారత్ ఒకవేళ సెమీస్ కి చేరితే సూపర్ 8 స్టాండింగ్స్ తో సంబంధం లేకుండా ఆ జట్టు గయానాలో ఆడుతుంది అని అప్పట్లోనే తేల్చారు. ఎందుకంటే విండీస్ కాలమానం ప్రకారం పగలు జరిగే ఈ మ్యాచ్ ని భారత ప్రేక్షకులు సౌకర్యవంతంగా రాత్రి వీక్షించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మనకు రిజర్వ్ డే లేకపోవడానికి సమయమే ప్రధాన కారణం. తొలి సెమీస్ దక్షిణాఫ్రికా, ఆఫ్ఘన్ మధ్య స్థానిక కాలమానం ప్రకారం జూన్ 26 రాత్రి 8:30 మొదలవుతుంది. అంటే భారత కాలమానం ప్రకారం జూన్ 27 ఉదయం 6 గంటలు. ఇక రెండో సెమీస్ ఇంగ్లాండ్, భారత్ మధ్య లోకల్ టైం ప్రకారం జూన్ 27 ఉదయం 10:30 మొదలవుతుంది. ఇక దీనిని మన కాలమానంలో చూస్తే జూన్ 27 రాత్రి 8 గంటలు. విండీస్ టైం ప్రకారం జూన్ 29వ తేదీ ఉదయం 10:30 ఫైనల్ మొదలవుతాయి. అంటే రెండో సెమీస్ కి రిజర్వ్ డే కేటాయిస్తే ఫైనల్స్ ఆడటానికి అందులోని విజేత జట్టుకి కనీసం 24 గంటల సమయం కూడా ఉండదన్నమాట. ఈ కారణంతోనే ఇండియా, ఇంగ్లాండ్ సెమీస్ కి రిజర్వ్ డేని తీసేసి ఒకే రోజు అదనంగా 250 నిమిషాలు కేటాయించారు.